మనం ఎవరి గురించైనా ఆలోచించేటప్పుడు లేదా ఎవరికన్నా కాల్ చేద్దాం అనుకున్నప్పుడు సడన్గా వాళ్ళ దగ్గర నుంచే కాల్ వస్తుంది. అప్పుడు మనం అంటాం, అరే నీకు ఇప్పుడే కాల్ చేద్దాం అనుకుంటున్నా, నువ్వే కాల్ చేసినావు, నీకు 100 years రా అని చెప్పేసి అంటాం. ఇలా మీకు ఎప్పుడైనా జరిగిందా? అసలు ఇది ఎలా జరిగింది అని చెప్పేసి మీ బ్రెయిన్లో చాలా రోజుల నుంచి క్వశ్చన్ ఉండొచ్చు. దానికి ఆన్సర్ ఈరోజు మన వీడియోలో ఉంది. మీకు తెలియకుండానే మీరు టెలిపతి టెక్నిక్ని యూజ్ చేస్తున్నారు. అసలు ఈ టెలిపతి టెక్నిక్ అంటే ఏంటి? ఒక మనిషికి ఇంకో మనిషికి ఫిజికల్ కమ్యూనికేషన్ లేకుండానే మనము మెసేజెస్ని ట్రాన్స్ఫర్ చేసే టెక్నిక్నే టెలిపతి అంటాము. వినడానికి ఇంపాసిబుల్ అనిపిస్తుంది కదా, కానీ మీకు తెలియకుండానే మీరు డైలీ లైఫ్లో దాన్ని ఉపయోగిస్తున్నారు. రండి మనం దీన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక థియరీ గురించి మాట్లాడుకోవాలి. అదే బ్రెయిన్ వేవ్ సింక్రొనైజేషన్ థియరీ. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక మనిషి ఎప్పుడైనా సరే దేని గురించైనా ఆలోచించేటప్పుడు తన బ్రెయిన్ అనేది ఆటోమేటిక్గా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అవతల మనిషికి ఆ సిగ్నల్స్ని క్యాప్చర్ చేసే కెపాసిటీ ఉంటే దాన్నే మనము బ్రెయిన్ వేవ్ సింక్రొనైజేషన్ అంటాం. ఈ థియరీ మోర్ సిమిలర్ టు FM రేడియో ట్రాన్స్మిటర్ అనమాట. సో వాళ్ళు రిలీజ్ చేసే ఫ్రీక్వెన్సీని మన డివైస్ క్యాప్చర్ చేస్తే వాళ్ళు ఏదైతే మెసేజ్ డెలివర్ చేయాలి అనుకుంటున్నారో అది మన డివైస్ అనేది క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనము దీని టెక్నికల్ ఆస్పెక్ట్స్ పైన ఫోకస్ చేద్దాము. చాప్టర్ 2 సైన్స్ బిహైండ్ టెలిపతి. మీరు నమ్ముతారో లేదో కానీ టెలిపతి పైన ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్స్ స్టార్ట్ అయిపోయాయి. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. ఈ ఎక్స్పెరిమెంట్లో ఏం జరుగుతుందంటే, మన సైంటిస్ట్స్ ECG క్యాప్స్ని యూజ్ చేసి మన బ్రెయిన్ వేవ్స్ని క్యాప్చర్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ 2014లో ఏం జరిగిందంటే, ఇండియాలో ఒక పర్సన్ తన బ్రెయిన్లో హెలో అని చెప్పేసి ఊహించుకుంటే ఎక్కడో ఫ్రాన్స్లో ఉన్న పర్సన్కి రిసీవ్ అయింది. ఇక్కడ ఫిజికల్ కమ్యూనికేషన్ ఏం జరగలేదు, ఓన్లీ బ్రెయిన్ వేవ్స్ని కంప్యూటర్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సెకండ్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి న్యూరాలింక్ అండ్ బ్రెయిన్ చిప్స్. మీ అందరికీ తెలుసు, ఎలన్ మస్క్ యొక్క న్యూరాలింక్ కంపెనీ అనేది బ్రెయిన్ చిప్స్ పైన పనిచేయడం జరుగుతుంది అని చెప్పేసి. ఈ బ్రెయిన్ చిప్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ కోసం తయారు చేయడం జరుగుతుంది. కానీ ఈ బ్రెయిన్ చిప్స్ బ్రెయిన్ థాట్స్ని కూడా కమ్యూనికేట్ చేసే కెపాసిటీ వీటికి ఉంటుంది. ఉదాహరణకి మీరు రోడ్డు పైన వెళ్తున్నారు, మీ అపోజిట్గా ఒక పర్సన్ వస్తున్నారు. వాళ్ళని చూడంగానే మీ బ్రెయిన్లో ఒక థాట్ వచ్చింది వాళ్ళ గురించి, కానీ మీరు దాన్ని బయటికి చెప్పే ముందే ఈ బ్రెయిన్ చిప్ అనేది వాళ్ళకి కమ్యూనికేట్ చేసేసింది అనుకోండి, మీరు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో యుద్ధాలే జరిగిపోతాయి. థర్డ్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ మీ బ్రెయిన్ని డీకోడ్ చేయడం స్టార్ట్ చేసేసింది. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీ యూజ్ చేసి మీ బ్రెయిన్ ప్యాటర్న్స్ని అనలైజ్ చేసి మీరు ఏం థింక్ చేస్తున్నారో దాన్ని ప్రిడిక్ట్ చేయొచ్చు. ఈ టెక్నాలజీ ఇంకా టెస్టింగ్ ఫేజ్లోనే ఉంది, బట్ దానిపైన వర్క్ అయితే జరుగుతుంది. చాప్టర్ 3 ఫ్యూచర్ విత్ టెలిపతి. ఇమాజిన్ చేయండి, టెలిపతి అనేది మన టెలిఫోన్ లాగా మన డైలీ లైఫ్లో ఇంటెగ్రేట్ అయిపోయింది అనుకోండి. మీరు పొద్దున్న లేచి కాఫీ మెషిన్ గురించి ఆలోచించి నాకు కాఫీ కావాలి అనగానే హియర్ యు గో, మీ కాఫీ మీ ముందరికి వచ్చేసింది. ఇక్కడ ఏ బటన్స్ యూజ్ చేయలేదు, ఏ వాయిస్ కమాండ్స్ యూజ్ చేయలేదు, జస్ట్ మీ థాట్స్ ద్వారా మెషిన్కి కమ్యూనికేషన్ వెళ్ళింది, మీ కాఫీ రెడీ అయిపోయింది. Imagine you are dating someone. You have a question whether he or she likes you or not. Just think about it, you will get an answer. ఇవి వినడానికి చాలా బాగున్నాయి, కానీ దీనివల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. హ్యాకర్స్ మీ థాట్స్ని దొంగలించవచ్చు. కంపెనీస్ మీ బ్రెయిన్ ప్యాటర్న్స్ని ట్రాక్ చేయొచ్చు యాడ్స్ చూపించడానికి. గవర్నమెంట్ మీ ప్రతి ఒక్క మూమెంట్ని ట్రాక్ చేసే ఛాన్స్ ఉంది. ఇదంతా విన్నాక మీకు క్లారిటీ రాకపోతే చాప్టర్ 4 అసలు టెలిపతి అనేది నిజంగా పాసిబుల్ అవుతుందా? ఇప్పుడున్న కరెంట్ డేట్లో ఇది చాలా డిఫికల్ట్, కానీ ఇంపాసిబుల్ అయితే అస్సలు కాదు. దీన్ని పాసిబుల్ ఎలా చేయొచ్చు అని అంటే, అడ్వాన్స్డ్ బ్రెయిన్ రీసెర్చ్తో అండ్ అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని యూజ్ చేసి దీన్ని మనము డైలీ లైఫ్లోకి తీసుకురావచ్చు. లైక్ మన స్మార్ట్ ఫోన్స్, దీనిపైన ఆల్రెడీ మనకు ఎక్స్పెరిమెంట్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ చాలా పెద్ద క్వశ్చన్ ఉంది. మన డీప్ థాట్స్ని అండ్ మన బ్రెయిన్ని కంట్రోల్ చేసే కెపాసిటీని మనము టెక్నాలజీకి ఇచ్చేద్దామా? అసలు టెలిపతి అనేది మనకు హెల్ప్ఫుల్ అవుతుందా లేక డేంజరస్సా? దీని గురించి నేను మీకోసం కమెంట్ సెక్షన్లో వెయిట్ చేస్తూ ఉంటా, అక్కడ డిస్కస్ చేద్దాం మనం. ఇలాంటి ఇంపాసిబుల్ అండ్ కాంప్లెక్స్ టెక్నాలజీస్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్స్తో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, బాయ్ బాయ్.